రాముడు మంచి రాజు. రాజా చూడు ఎవరు వచ్చారా? కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. బాబు రాజా. బాబు గారు, గ్రహచారం బాగులేని వాణ్ణి. నా కోసం వచ్చారా? వద్దు, నా శని మిమ్మల్ని అంటుకుంటుంది. నా జోలికి రాకండి. తప్పు రాజా, అలా అనకూడదు. అవతల అమ్మగారు నీ కోసం బెంగ పెట్టుకుని మంచం పట్టారట. అయ్యగారు కొండంత కష్టంలో వచ్చారు. ఇప్పుడే నాకంతా చెప్పారు నాయన. ఇందులో రాజా తప్పేమీ లేదు మల్లయ్య. పసిబిడ్డలను నిష్కారణంగా అనరాని మాటలు అన్నందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నా. ఏమిటి, అమ్మగారికి బాగోలేదా? అవును బాబు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిన నాటి నుంచి ఆమె కుమిలి కుమిలి ఏడ్చి మంచం బట్టి వ్యాధి నయం కాకపోతే గుంటూరు నుంచి మద్రాసు తీసుకొచ్చి పెద్ద ఆసుపత్రిలో చేర్పించు. అలాగా? అవును బాబు, ఒంటి మీద స్పృహ లేకుండా ఉంది. పరాకులో కూడా నిన్నే కలవరిస్తుంది. రాజా నన్ను మన్నించు నాయన అని ఏడుస్తుంది బాబు. అయ్యో, ఆ పాపంలో నాకు బాగా ఉంది బాబు గారు. ఒకరోజు అమ్మగారు వచ్చి రాజాను పంపించమని అడిగారు. ఆడి మనసు తిరిగిపోయింది. అటు రాడు, ఏం లాభం లేదని చెప్పాను. ఆ రోజు నేను చూశాను మామయ్య, కానీ పలకరించ బుద్ధే లేదు. అదే నాయన, అప్పటి నుంచే ఈ మనోవ్యాధి. నువ్వు వచ్చి పలకరించి అమ్మా అని పిలిస్తే గాని ఆమె బ్రతుకుదు. డాక్టర్లు అంతా అదే చెప్పారు. అంతా నీదే భారం రాజా. అయ్యా, అలా అనకండి. నేను వచ్చినా తగ్గకపోతే నా గ్రహచారం బాగోలేదంటారు. నాకు భయం బాబు గారు. అమ్మగారితో చెప్పండి, రాజాకేం కోపం లేదని. రాజా, నువ్వు వెళ్ళకపోతే ఏదైనా జరిగిందనుకో, ఆ పాపం నీది కాదు. రాజా, నీ వల్ల ఒక పేనానికి ఆపద కలిగిందనే చెడ్డ పేరు రాకూడదు. ఎల్లు, తప్పకుండా ఎల్లు. వెళ్ళు బావా. ఇవరకు మేము వద్దన్నాం, కానీ ఈసారి వెళ్ళు బావా. వెళ్ళు బావా, పర్వాలేదు. రాధా, వెళదామా? నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. వెళుస్తాం అత్తయ్య, వెళుస్తాం మావయ్య. పేరంగానే అమ్మగారి క్షేమం సంగతి తెలియజేయండి బాబు గారు. చల్లని కబురు కోసం కోటి దేవుడు మొక్కుకుంటా ఉంటాం. అలాగేనమ్మా. ఇంకా స్పృహ రాలేదు డాక్టర్. అరే మా అబ్బా, సార్ ఒక్కసారి కారు ఆపండి. ఏమిటి రాజా? డ్రైవర్, కారు ఆపు. అవ్వా అబ్బా అబ్బా, మేము గుంటూరు వెళ్ళిపోతున్నాం. అలాగా? అబ్బా, ఆనాడు మా గ్రహచారం బాగోలేదని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారే, ఆయనే మళ్ళీ వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. నేను ఆనాడే చెప్పాను కదరా, ఏ నాటికన్నా నువ్వు రాజు అయిపోతావని. ఏ లోకాన్నుందో మీ అమ్మ చాలా సంతోషిస్తుందిరా. అబ్బా, నేను ఊరికి వెళ్ళిపోతే నీకు బోని ఎవరు చేస్తారు? పిచ్చినైనా నా సచ్చిడాలు అమ్ముడు అవ్వకపోయినా పర్వాలేదు. ఆ దేవుడు నిన్ను చల్లగా చూసి పైకి తీసుకొస్తే అదే 10,000. ఆ పద బాబా ఇగో ఎదురు చూస్తున్నారు. అవ్వా, నన్ను మర్చిపోవు కదూ. ముందు నువ్వు మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. ఇదిగా ఇందా నీకోటి చెల్లుకోటి. ఇవాళ డబ్బులొద్దులే. టాటా గిడిగిడి. రైట్ రైట్ రైట్. రాజా అబ్బా, నన్ను మర్చిపోదు. బాబు గారు, ఇక్కడే మా గురువు గారు ఉండేది. చూసిస్తాను, ఆపండి. త్వరగా రావాలి. గురువు గారు, ఇది రాయి కాదండి, మేలిమి బంగారం. బంగారం కాదండి, రత్నం. రత్నం కాదండి, వజ్రాల కొండ. స్వామి స్వామి, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు. మా కొత్తమ్మని కాపాడు. గురువుగారు, నన్ను మర్చిపోరు కదూ? రాజా, నువ్వు కూడా ఈ తాతను మర్చిపోకూడదు సుమా. మిమ్మల్ని మర్చిపోతే ఈ 7 సూత్రాలు కూడా మర్చిపోయినట్టే. వెళ్ళొస్తాను గురువుగారు. శుభమస్తు నాయన, వెళ్ళు. పదండి. రైట్ రైట్, వస్తాను గురువుగారు. ఉదయానికే పిల్లల్ని తీసుకొస్తా అన్నారు, ఇంకా రాలేదే? 1 గంటలో తిరిగి రావచ్చునే. ఇంతసేపా? ఏమిటి రాజా, అమ్మ అక్కడ ప్రమాద స్థితిలో ఉంటే అడుగడుక్కి అది నువ్వు ఇలా ఆలస్యం చేస్తే ఎలా? ఈ ఒక్కసారి సార్. స్వామి, మా అమ్మని తీసుకుపోయాం, కొత్త అమ్మని ఇచ్చాం. మా కోసం ఈ అమ్మను ఉంచు స్వామి. త్వరగా నయం చేయాలి. గంట కొట్టింది. జయం.
బాబు ఈ పరిస్థితి ఏం బాగుండలేదే. నర్స్, నువ్వు వెళ్ళి మహాబలిపురం ఫోన్ చేయి. అమ్మా, అమ్మగారు, నేను వచ్చానమ్మా. అమ్మా, నీ రాజారాధ వచ్చారమ్మా. కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మా, అమ్మా. అన్నపూర్ణ, నీ బిడ్డలు వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు, అమ్మా అంటున్నారు. పలుకు అన్నపూర్ణ, వాళ్ళని పలకరించు. అమ్మా, 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 నువ్వు నాకెప్పుడు తోడున్నావు, పిలిస్తే పలుకుతున్నావు. ఇప్పుడు ఈ అమ్మను కాపాడమ్మా. అమ్మా, ఈ కొత్తమని తీసుకుపోతే ఎలాగమ్మా? అమ్మా, కాపాడమ్మా, లేకపోతే మేము చచ్చిపోతాం, నిజంగానే చచ్చిపోతాం. అమ్మా, ఎక్కడున్నావమ్మా? అమ్మా, అమ్మా. అమ్మా, 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 నీ రాజా వచ్చాడమ్మా. అమ్మా, అమ్మా. అన్నపూర్ణ, నీ బిడ్డలు నీ కోసం వచ్చేసాను. ఇది నిజమేనా? రాజా నిజంగా వచ్చాడు. అమ్మా, నిజంగానే వచ్చామమ్మా. చెల్లా కూడా వచ్చింది. మేమిద్దరం నీకోసమే వచ్చాం. అవునా? చాలు బాబు. రాజా, నా మీద కోపం లేదు కదా? అదేంటమ్మా, నాకు నీ మీద కోపం వస్తుందా? చాలు తండ్రి, నా బిడ్డలు నా కళ్ళెత్తుకొచ్చారు, నన్ను క్షమించారు. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మా, లేదు బాబు, మీరు నా కోసం వచ్చిన తర్వాత నేను ఎలా వెళ్ళగలను, ఎక్కడికి పోగలను? కాదు మా అమ్మ, కాదు మా అమ్మ, కాదు మా అమ్మ, కాదు మా అమ్మ. సరే, మనిద్దరమ్మ. అన్నపూర్ణ, వీళ్ళిద్దరూ పూర్వజన్మలో నీ బిడ్డలు, అందుకే మీరు ఒకళ్ళనొకళ్ళు ఇంతగా వెతుక్కున్నారు. జగన్నాథం గారు, ఈ బిడ్డల మీద మమకారమే ఈమె బలం, వీళ్ళు రారన్న భయమే ఈమె వ్యాధి. ఇక చింతలేదు, ఇట్టే కోలుకుంటాను. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్స్. విన్నావా అన్నపూర్ణ, ఇక నీకేం భయం లేదు, నువ్వు కులాసగా లేచి తిరుగుతావు. జగన్నాథం గారు, మీకు టెలిగ్రామ్ వచ్చిందండి. రే రాజా, ఎక్కడికి రా వెళ్తున్నారు? మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది కదండి, అందుకని భయం వేసి. పిచ్చి తండ్రి, ఇది మంచి టెలిగ్రామ్ రా. ఆ రోజున ఫ్యాక్టరీ కాలిపోయిందే, దానికి ఇన్సూరెన్స్ వాడు పూర్తిగా నష్టపరిహారం ఇస్తానన్నారు. విన్నావా అన్నపూర్ణ? రే రాజా, ఆ రోజు నేను పొరపాటుగా అన్నాను రా. నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీతో పాటు మాకు అదృష్టాన్ని తీసుకొచ్చావు. నిజంగానా బాబు గారు? రాజా, అమ్మా, ఏ టెలిగ్రామ్ వచ్చినా సరే నన్ను వదిలిపెట్టి పోకూడదు. పోనమ్మా, ఒట్టు పెట్టు. పో అమ్మా, అమ్మ దగ్గర అబద్ధం ఆడతానా? పెట్టమ్మా. రాధా, నువ్వు ఇక్కడే ఉండు, ఓ రౌండ్ కొట్టొస్తా. రే రాజా, ఇంకా నీ పాత అలవాట్లు బాలేదంటరా? ఎలా బాబు గారు, తిరిగే కాళ్ళు తిరుగుతూనే ఉండాలి. 1 minute. హిప్పీ హిప్పీ అమ్మాయి గారు, గుడ్ మార్నింగ్. హాయ్ రాజ్, హౌ కెన్ యు బి హియర్? ఇక్కడికి ఎలా వచ్చా? అదంతా పెద్ద స్టోరీలండి. మీరెందుకు వచ్చారు? నీ మీద నింద వేసిందే సంధ్య. అవును, ఆవిడ గారు పరీక్ష ఫెయిల్ అయితే అవమానం భరించలేక స్లీపింగ్ పిల్స్ మింగింది. అంటే విషయమ్మా? అలాంటిదే. అయ్యో పాపం, ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? షీస్ క్వైట్ ఆల్ రైట్ నౌ. ఈ ఆసుపత్రిలోనే ఉంది, చూద్దారా? కమ్ ఆన్. నమస్కారం అమ్మాయి గారు, ఇప్పుడు ఎలాగున్నారు? రాజా, నీకు కూడా తెలిసిందా? అమ్మాయి గారు, ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి పాస్ అవ్వాలి కదా. మనం చచ్చిపోతే గొప్పవాళ్ళమని ఎలా చెప్పగలం? కష్టాలు ఎప్పుడు మన మంచికే వస్తాయని మా గురుగారు చెప్పారు. ఓ వండర్ఫుల్, వాట్ ఏ గ్రేట్ ట్రూత్. రాజా, ఈ మాటలు ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నా మీద ఒట్టు పెట్టండి.
నీ మీద థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ. నీ మంచితనం చూస్తుంటే నాకే సిగ్గేస్తోంది. వయసు ఎంత చిన్నదో మనస్సు అంత పెద్దది. హిస్ పర్సనల్ అప్లికేషన్ ఆఫ్ లవ్ ఇస్ సింప్లీ గ్రేట్. సార్ ఏమిటి అంటున్నారు? నిన్ను ఇంగ్లీష్ లో మెచ్చుకుంటుంది. ఓహో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హిప్పీ హిప్పీ హిప్పీ. నీకు బుద్ధి లేదు, నీకే బుద్ధి లేదు. 1 2 3 అయితే మొత్తు మొత్తు కాదు నీకే. అమ్మో వద్దు. సరే అయితే నాకే బుద్ధి లేదు. లేదు కనుక తాళి కట్టాను, ఇందరిని కన్నా. ఏమిటి నాకు తాళికి బుద్ధి తక్కువ? అయితే మీకు కాదు, నాకే బుద్ధి లేదు. నాదే తప్పు, నాదే తప్పు, నాదే. నాదే. రండి బయట రండి చెప్తాను, రండి. అది కింద పెట్టండి. మరి ఎవరు? రాజా. అమ్మగారు, మీరు కొట్లాట్లు ఇంకా మానలేదా? కొట్లాట్లా? ఎవరు? మేమా? చచ్చా. బాగా చెప్పు. ఇస్తాకొచ్చి ఇదిగో రాజా, నేను ఇక్కడ ఉన్నాను. ఎవరు చెప్పారా నీకు? మన ముద్దు ముచ్చట్లు సెంట్రల్ స్టేషన్ దాకా వినిపిస్తున్నా. మీకు చెబుతున్నాను, నన్ను రెచ్చగొట్టని పిలుచుకోరా మీరు. అబ్బాయా అమ్మాయా? అబ్బాయి పురుషసింహం. నంబర్ ఎంత అండి? నెంబరా? నెంబరు అంతకు ముందు 12, గుంటూరు 13, సత్తినపల్లి 14, మహాబలిపురం అదే మద్రాసు ఇది 15. ఇదిగో మద్రాసులో ఇది 2వ సంతానం. మద్రాసు అవిభక్త రాష్ట్రంలో మా 3వ వాడు పుట్టాడు. సరేండి, సిగ్గు లేకపోతే దండకం వలుస్తున్నారు, దండకమని. రాజా, కుర్రాడు ఎవరు పోలికరా? ఇంకెవరు? మన పోలికే. కాదు, నా పోలిక. వస్తే కాదు. ఏం మాట్లాడి సుఖమ్మలేను. అమ్మగారు, 2 పోలిక ఉందండి. అలా అన్నావు బాగుంది. బుద్ధులు నీ పోలిక రావాలని దీవించు నాయనా. చిన్నపిల్లలు దీవించకూడదు, అందుకని దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఈ చిన్నారి రాజా గొప్ప రాజా కావాలి. అవుతాడ్రా. ఇదిగో ఈ బంగారు బాగా చేయబడిందిగా, తప్పకుండా అవుతాడు. భలేవారే అమ్మగారు. అవును, పిల్లలందరూ ఎక్కడా? వాళ్ళని ఈ ఆసుపత్రి పొలిమేరలకు కూడా తీసుకురావని గ్యారంటీ రాసిస్తే తప్ప ఈవిడ హాస్పిటల్లో చేర్చుకోమన్నారు. కర్మరా బాబు, వానరు సైన్యం రా బాబు. తండ్రి పోలికరా బాబు, తండ్రి పోలికరా, కొండముచ్చురా బాబు. ఇలాంటి మాటలు నో ప్లీజ్, ఎవరిని రాని వద్దన్నారు. ఆమె చాలా సీరియస్ గా ఉంది, విశ్రాంతి కావాలి. అయ్యా, నేనెవరినో కాదండి, ముక్కోటి ఆంధ్రుల ప్రతినిధిని, ఫిల్మ్ పత్రికా రచయితని, ప్రెస్ ఫోటోగ్రాఫర్ని. ఆమెను చూడాలి, ఫోటో తీయాలి, పేపర్లో వేయించాలి. సార్, లోపల ఎవరండి ఉన్నారు? ఇంకెవరు? మహానటి ఝాన్సీ రాణి గారు. నర్సు, దయచేసి ఫోటోగ్రాఫర్ ఆపొద్దని చెప్పలా? అమ్మా, నా ఆస్తి తనఖా పెట్టాను, మా ఆవిడ ఆస్తి తనఖా పెట్టాను, మా అత్తగారిది మామగారిది ఇద్దరిది తనఖా పెట్టాను. 6 లక్షలు ఖర్చు పెట్టాను, 6 రీలు కూడా కాలేదు. తర్వాత నీ దయ నా ప్రాప్తం. ఝాన్సీకి రాణి ఆసుపత్రిలో కూడా అర్థం చూసుకుంటున్నారు. ఇలా హైరాణ పడి అలసిపోతే ఎలాగా? ఇప్పుడు ఫోటో తీస్తారండి, మరి ఎలాగా? అలాగా. గుడ్ ఈవినింగ్ మిస్ ఝాన్సీ రాణి గారు. కులాసావా? ఎప్పుడు వచ్చారు? ఎన్నాళ్ళు ఉంటారు? ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడు వెళ్తారు? ఇండోరా అవుట్డోరా? చెప్పవే అమ్మా, ఏం చెప్పాలో. భలే భలే, మీ ఒంట్లో కులాసాగా ఉందో లేదో మీ అమ్మగారు చెప్పాలా? ఓరి నువ్వా, మహాబలిపురం కుర్రోడివి కదూ, ఇక్కడికి ఎలాగొచ్చినావు, ఎప్పుడు వచ్చినావు? సెక్రటరీ బదులు చెప్పు. మీ ఒంట్లో చూస్తే అన్నారు, ఏమిటమ్మాయి గారు? షూటింగ్ అన్న దెబ్బ, సత్యభామ పుట్టినదనే ఢామాయాసం, సన్నేతలకి కాలికి గాయమైంది బాబు. ఎక్కడ చూపించండి. ఫోటో తీస్తాం. ఇదిగో పంచగల ఫిల్మ్ అయితే కాంపోతే వద్దు. కలర్ అయితే కాలికి వేరే మళ్ళీ మేకప్ చేయాలమ్మా. ఆ మాట ముందే చెప్పబడినట్టయ్యా. అమ్మా స్మైల్. థ్యాంక్ యూ. భలే భలే. ఓహో, బ్యూటిఫుల్ దెబ్బ. అమ్మా, కులాసాగా ఉన్నావు. రేపు షూటింగ్ వస్తావా? అమ్మా, ఇదిగో 10 రోజులు రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు కానీ రంగు వేసుకోను. ఏమిటి వేలికి దెబ్బైతే ముఖంతో నటించడానికే? ఏ కుర్రోడా, ఏంటా పొగురు? నాయనా, ఆవిడ యాక్టింగ్ అంతా వేలి మీదే ఆధారపడింది బాబు. నమస్కారం ప్రొడ్యూసర్ గారు. కులాసా? నాయనా, నువ్వు వెచ్చి ఏం లాభం లేదు సార్. 10 రోజుల దాకా కదిలేటట్టు లేదు.
స్టూడియోలో సెట్ పీకేస్తారు, మళ్ళీ 25,000. సార్ మీరు తొందరపడి అటో ఇటో పోకండి. నాకు అసలే చెడ్డ పేరు, నా చేయి పడితే పిక్చర్ మధ్యలోనే ఆగిపోతుందని. మీరు హరిమంటే నాకు మరీ బ్యాడ్ నేమ్. ప్లీజ్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ మిస్. Hello, Raj. What's the surprise? Good morning, Bavaraju. Edna Unaru. బాగా ఉన్నాను సార్. Mr. Murray, you know this boy? Of course. We met him in Mahabalipuram. He's an honest and good boy. He fought a thief and saved our camera. మిస్ గివ్ మీ 100 రూపీస్. 100 రూపీస్. Raja? రే రాజా, ఏమిట్రా డాక్టర్ గారి గదిలోకి వచ్చి అల్లరి చేస్తున్నావు? No. It's all right. Well, here we have to go. Well, Doctor, thank you very much, and we'll see you next week. Namaskaram. Bye, Bavaraju. మా రాజా అంటే అందరికీ ఇష్టమే. వయసుకు మించిన తెలివితేటలో చురుకుతనం. జగన్నాథం గారు, ఇలాంటి సరదైన పిల్లల ఆసుపత్రికి ఒక్కళ్ళు ఉంటే చాలు, మందులు లేకుండా పేషెంట్ల జబ్బులన్నీ పారిపోతాయి. రాజా అటుగా ఇటు. బాబు గారు, అమ్మగారి గది ఇటే కదండి. అట్టేలే, అమ్మ నిద్రపోతుంది. ఈలోగా మనం కాస్త బజార్కి వెళ్ళొద్దాం. ఎందుకు? ఎందుకంటే అమ్మ ఏం చెప్పిందంటే ఈ రోజు పెద్ద పండగ, రాజాకి రాధకి బట్టలు, రాధకి నగలు బొమ్మలు కొని తీసుకురమ్మని. వద్దండి, అమ్మకి బాగా నయం అయితే చాలు, మాకివేమీ వద్దు. అదేమిటి రాజా అలా అంటావు? బాబు గారు, ఇంటి దగ్గర మా అత్తయ్య మామయ్య పిల్లలందరూ గంజి తాగి పూరి గుడిసెలో కష్టాలు పడుతున్నారు. మేమిద్దరం మంచి మంచి బట్టలు కట్టుకుని ఎలా తిరగలం? చూడు రాజా, నీకు అలాంటి పాపం నీ ఎన్నడూ రానివ్వను. నేను ఒక మంచి నిర్ణయం చేశాను. ఏమిటో చెప్పనా? అమ్మకు నయమైన తర్వాత మనందరం గుంటూరు వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వెళ్ళి అత్తయ్యని మామయ్యని పిల్లలందరినీ మన ఇంటికి తీసుకువెళ్ళాలని నిర్ణయించాను. వాళ్ళందరూ మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారు. నిజంగానే బాబు గారు? రాజా, దేవుళ్ళు లాంటి వాడి నీతో అబద్ధం చెప్పగలనా? పదండి, సరిగ్గా కూర్చోండమ్మా. సర్దు కూర్చోండి. బాబు గారు, నువ్వు ఎక్కడ వచ్చి? మీరు కూడా రండి అన్నగారు. నేను అక్కడ ఎందుకమ్మా, వెనకాల ఉంది కదా సామాన్ పెట్టుకునే డిక్కి, అందులో. భలేవరే, రండి రండి. ఈ తరతమాలించి నన్ను అవమానించకండి. బాబు గారు, అవును, డబ్బులో మాది పై అంతస్తు అయితే మంచి మనసులో మీది మాకన్నా పై అంతస్తు. అది గుర్తుంచుకుంటే నేను సిగ్గుపడాలి. రండి. అదేంటి బాబు గారు? ఎక్కండి. జరగవచ్చే రారాజారా. నమస్కారం గురుగారు, వెళ్ళొస్తాను. చిరంజీవి నాయన, పెద్దంటి బిడ్డవై చక్కగా చదువుకొని వృద్ధిలోకి వస్తావని ఎంత ఆనందంగా ఉందో. ఈ ఊరిని మమ్మల్ని వదిలి వెళ్తుంటే అంత దిగులుగా ఉంది పాపు. సరే వెళ్ళరా నాయన. వెళ్ళొస్తానవ్వా. రాజా, నువ్వు లేకపోతే ఈ మహాబలిపురమే చిన్న పొద్దురా. టాటా గిరిగిడి పోయిట్టు వరే మరుంటారే. టాటా టాటా.